రవి కళ్ళు చెమ్మగిల్లాయి. చెల్లి సుఖాన్నే కోరుకుని ఇంత పథకం వేసి బయటికి పంపితే ఇంత స్వల్ప వ్యవధిలో ఈ కథ ఇన్ని మలుపులు తిరిగిందేమిటి? అన్నయ్య ఏదో గుర్తుకొచ్చినట్టు తలపైకెత్తింది. అసలు సావేరి కలతపడుతున్నది జరిగిన దానికి కాదు, ఇప్పుడేం జరగబోతోంది? జవాబు చెప్పడానికి రవికున్న అనుభవం మాత్రం ఏ పాటిదని. ఒక చిన్న కలుపు మొక్కపై వటవృక్షాలు కక్షగట్టాయి. ఒక లేగదూడని కడతీర్చాలని క్రూర మృగాలు కంకణం కట్టుకున్నాయి. అయినా దీనికంతటికీ నేనే కారణం కదమ్మా. రవి గొంతు పూడుకుపోయింది. నీ ప్రేమని బ్రతికించాలని కోరి బయటికి సాగనంపాను. కానీ నాన్న పోలీసులతో చేతులు కలిపి ఇంత దారుణంగా పథకం వేస్తారని కలగనలేకపోయాను. రజనిని హత్య చేసిన బావ తెలివిగా శంకుపై ఆ నేరం మోపుతాడని ఊహించలేకపోయాను. ఇప్పుడు శంకు ఇలాంటి సాహసానికి సిద్ధపడతాడని అనుకోలేకపోయాను. అయిపోయింది. నీ ప్రేమ కథలో అపురూపమైన అధ్యాయం ముగిసిపోయింది. ఇప్పుడెలా? రజనిని హత్య చేయలేదు అని నిరూపించగలవేమో, కానీ ఒక పోలీస్ ఆఫీసర్ని హత్య చేసిన శంకుని ఎలా కాపాడగలం? నాకు తోచడం లేదే. ఇప్పుడేం చేయాలో నాకు బోధపడ్డం లేదు. ఆయాసంతో రొప్పుతూ బయటికి నడిచాడు. వెక్కిపడుతూనే నిస్త్రాణంగా నేల మీద చతికిలబడింది సావేరి. అశ్రుసిక్త నయనాలతో దూరంగా నిలబడ్డ రాధమ్మ కూతుర్ని సమీపించలేకపోయింది. కత్తిపై నర్తించే నిత్య మృత్యువులా బయట చీకటి. బ్రతుకు రెండు తీరాల్ని ఒరిసి ప్రవహించే గుండెలార్చే నిశీది. ఇదేమిటి ఇలా జరిగింది? ముద్దు పాపలా, పసిపాప నవ్వులా 7 స్వరాలు పదిలపరుచుకున్న ఎలచిగుళ్ళ వెదురు పొదలా బ్రతుకుతున్న 2 పసికందులపై ఈ బ్రహ్మాస్త్రాలేమిటి? దేవుడా, పాడు నోములు నోచిన ఆడదానైతే మాత్రం నా బిడ్డనే శాపగ్రస్తురాల్ని చేయాలా? వద్దయ్యా, వీళ్ళ ఉసురు నీకు తగలనీకు. అలా తగిలిన ఓ రాతి దేవుడా, నువ్వు మామూలు మనిషివైపోతావు. అప్పుడు మా యాతనలు పడలేక మాలాగే నువ్వు నలిగిపోతావు. నీ సృష్టికి నువ్వే సిగ్గుపడతావు. సహనానికి ఓ హద్దు ఉంటుంది రవి. నిస్సహాయతపై చావు దెబ్బ తీయాలనుకున్నప్పుడు శంకుయే కాదు, ఆ స్థితిలో ఉన్న ఎవరైనా బహుశా అలాగే రియాక్ట్ అవుతారేమో. జవహర్ చెప్పుకుపోతుంటే నిశ్శబ్దంగా వింటున్నారు. అతడికి అభిముఖంగా కూర్చున్న సురేంద్ర, రవి ఇద్దరు. మంగ ద్వారా సురేంద్రకి విషయం తెలిసాక అతడు కాలేజీ హాస్టల్లో ఉన్న రవిని కలుసుకున్నాడు. ఈ మధ్య తరచుగా స్నేహితులతోనే ఉంటూ రాత్రిళ్ళు సైతం సరిగా ఇంటికి రాని రవి వెంటనే ఏం చేయాలో పాలుపోక సురేంద్రతో పాటు లెక్చరర్ జవహర్ దగ్గరికి వచ్చాడు. అటు పట్టణంలో పోలీసు బలగం శంకు కోసం వేట మొదలుపెట్టిన ఆ నిశిరాత్రి వేళ కాలేజీ హాస్టల్లోనూ శంకు విషయంలో చర్చలు ప్రారంభమైన ఆ సమయాన జవహర్ తన ఇంటి డ్రాయింగ్ హాల్లో పచార్లు చేస్తూ ఆలోచిస్తున్నాడు. ఇంత జరిగాక శంకుని మనం కాపాడ్డమన్నది సాధ్యం కాని విషయం. లేదు సార్, చట్టపరమైన రక్షణకి ఎంత డబ్బు అవసరమైనా అది నేను అరేంజ్ చేస్తాను. పసిపిల్లాడిలా రవి కళ్ళ నుంచి నీళ్లు రాలుతున్నాయి. అమాయకుడైన శంకు కోసమే కాదు, నా చెల్లి కోసం. శంకుకేమన్నా అయితే బ్రతకని సావేరి కోసం. మీరు మనసు ద్రవించిందేమో. ఆత్మీయంగా రవి తల నిమిరాడు జవహర్. పూర్తిగా ఊబిలో కూరుకుపోయాడు శంకు. అంత బాహాటంగా అంతమంది కానిస్టేబుల్స్ ఎదుట డిఎస్పి సింహాద్రి ప్రాణాలు తీసిన శంకుని ఇక ఏ చట్టమూ రక్షించలేదు. పైగా అతడు చంపింది డ్యూటీలో ఉండి ఇంటరాగేట్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ని. ఐ థింక్ ఇట్స్ ఇంపాసిబుల్. నీ తండ్రి లాంటి బలమైన ప్రత్యర్థికి మాత్రమే కాదు రవి, పటిష్టమైన పోలీసు వ్యవస్థకే అతడు శత్రువైపోయాడు కావచ్చు. కానీ శంకుని రజని హత్య విషయంలో రెచ్చగొట్టి సంతకం కోసం చేయి చేసుకున్నాడు. అడ్డం వచ్చిన లక్ష్మమ్మని గాయపరిచాడు. నిర్వేదంగా నవ్వాడు. లాకప్ డెత్స్ని చట్టరీత్యా నిర్ధారించలేని స్థితిలో ఉన్న మనం శంకు ఆత్మరక్షణ కోసమే ఇదంతా చేశాడని ఎలా నిరూపించగలం? ఒకటి కాదు రవి, శంకుని కాపాడాల్సింది 2 హత్యా నేరాల నుంచి. బరెస్ట్ అయిపోయాడు రవి. ఒకనాడు నేను అవమానించడం ధ్యేయంగా పెట్టుకుని వెంటాడాను. బావ రాజేందర్ మానసికంగా హింసించాడు. మా డాడీ చెట్టుకు కట్టి కొట్టి మరీ సాధించాడు. ఇప్పుడు సింహాద్రి. ఇలా చేయని నేరానికి ప్రతి ఒక్కడూ దారుణంగా చిత్రవద చేస్తుంటే ఎలా భరించగలడు? ఎన్ని కారణాలు శంకుపై మనకు సానుభూతి కలిగించగలవేమో, కానీ చట్టం నుంచి అతన్ని కాపాడడానికి
సహకరించలేవు రవి. సరే, రవి పైకి లేచాడు. కారణం ఏమన్నా కానీ నేను నా తండ్రికి ప్రత్యర్థిగా మారాను. బహుశా ఇక ముందు ఆ ఇంట్లో నా స్థానాన్ని సైతం కోల్పోతానేమో కూడా. అందుకు నేను బాధపడ్డం లేదు. అకారణంగా ఇద్దరి అమాయక ప్రాణాలు వేర్వేరు కోణాల్లో బలైపోతున్న ఈ సమయంలో నేను నిశ్శబ్దంగా కూర్చోదలుచుకోలేదు. చరిత్ర కోసం కాదు గాని ఇప్పుడు శంకుని రక్షించే ప్రయత్నంలో ఒక ఉద్యమాన్ని లేవదీయడానికి నేను వెనుకాడను. అందుకు నా స్నేహితుల్ని, శంకుపై సానుభూతి గల స్టూడెంట్స్ని కూడగట్టుకుంటాను. ఈ ప్రాసెస్లో నా ప్రాణాలు పోయిన వెనుకడుగు వేయను. లాలనగా పేట్ చేశాడు జవహర్. ఇది ఉద్యమాలతో నిలబెట్టగలిగే న్యాయం కాదు. బూర్జువా వ్యవస్థకి నీరాజనాలు పలికే బ్యూరోక్రసీతో ఇది సాధించడము సాధ్యం కాదు. అయినా ఆ నిజాన్ని చెప్పలేదు. కానీ ఇక్కడ నిజాయితీగా రియాక్ట్ అవుతున్న రవిని చూస్తూ అభినందించకుండా ఉండలేకపోయాడు. ముందుగా రజనీ హత్య రాజేందర్ చేసినట్టు నిరూపించగలగాలి రవి. నీ శక్తిని అందుకు ఖర్చు చేయి. అజ్ఞాతంలోకి నెట్టబడిన శంకు పరంగా నీ చెల్లెలికి ఎలాంటి ఓదార్పు అందదు కాబట్టి ఆ అమాయకురాలి కళ్ళ నుంచి రాలే నీటి బొట్లకు నువ్వు వారధివికా. మిగతా సారథ్యాన్ని నేను కొనసాగిస్తాను. శంకు ఇప్పుడు ఎక్కడ ఉన్నది, మమ్మల్ని వెతకమంటారా? అడిగాడు సురేంద్ర. ఎస్, వెతకాలి సురేంద్ర. వెతకడం మాత్రమే కాదు, పోలీసులకి పట్టుబడకుండా చూడాలి. ఒకవేళ శంకు మీ దృష్టిలో పడితే ముందు నా దగ్గరకు తీసుకురండి. వెళ్ళిపోయారు రవి, సురేంద్రలు. అరగంట సేపు అసహనంగా తల పట్టుకుని కూర్చుండిపోయిన జవహర్ పరిస్థితిని సమీక్షించడానికన్నట్టు అనకాపల్లి బయలుదేరాడు. అర్ధరాత్రి అవుతున్నా అలజడి తగ్గలేదు. డీఎస్పీ సింహాద్రి హత్య పోలీసుల్లో ఎంత కలవరం రేపింది అంటే అప్పటికే డీఎస్పీ సాగర్ వైజాగ్ నుండి వచ్చి పరిశోధన ప్రారంభించాడు. డిపార్ట్మెంట్కి ఇప్పుడు ఈ సంఘటన ఛాలెంజ్గా మారిపోయింది. శంకుని ఇహ ఏ దేవుడు రక్షించలేడు అనిపించిన క్షణం అదే. నిట్టూర్చుతూ వెనక్కి మరలాడు స్కూటర్పై. అనకాపల్లికి తుంపాలకి మధ్యనున్న మర్రితోపులో నుండి హఠాత్తుగా ఓ ఆకారం ముందుకొచ్చి నిలబడింది. మసక వెన్నెల్లో గుర్తుపట్టాడు జవహర్. శంకర్. సన్నగా వెక్కిళ్ళు వినిపిస్తున్నాయి. కమాన్, వెనుక కూర్చోమన్నట్టు సౌజ్ఞ చేశాడు. ఇంత జరిగాక ఏడ్చి ప్రయోజనం లేదు శంకు. నీ జీవితంలో ఎన్నో రాత్రులు నిశ్శబ్దంగా గడిచిపోయినా ఈ రాత్రి నీకు కాళరాత్రిగా మారింది. నీకే కాదు, మరో నిర్భాగ్యురాలి కన్నిటికీ కారణమైంది. ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు? సూటిగా అడిగాడు జవహర్. శంకు జవాబు చెప్పలేదు. ఇంటి పైభాగం నుంచి ఓ తీతువు భయవిహ్వలంగా అరుచుకుంటూ వెళ్ళింది. అసలు నీకు బ్రతకాలనుందా? జవహర్ ప్రశ్న ఓ మిస్సైల్లా శంకులోకి చొచ్చుకుపోయింది. వ్యవధి లేదు శంకు, నాకు జవాబు కావాలి. తలూపాడు శంకు భీతిగా. ఎందుకు బ్రతకాలనుంది? ఈ ప్రశ్న సరిగ్గా అర్థం కాలేదు. అయినా చెప్పాడు. సావేరి కోసం. సావేరిని మర్చిపోవచ్చుగా. మర్చిపోగలిగితే పోలీసులకి లొంగిపోతాను. అంటే ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నది నీ బ్రతుకు కోసమా, సావేరి కోసమా? సైకలాజికల్గా డీల్ చేస్తూ మరో ప్రశ్న వేశాడు. బ్రతికినంతకాలం సావేరి కోసమే బ్రతకడం కోసం. నివ్వెరపోయి చూశాడు జవహర్. పెదవి విప్పి ఏ విషయాన్ని స్పష్టంగా చెప్పలేని శంకు మరో కొత్త వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నట్టు స్థిరంగా మాట్లాడుతున్నాడు. బ్రతుక్కి బ్రతకడం సాధ్యం కాదేమో అన్న ఆలోచనకి మధ్యనున్న సంధికాలం అతన్ని అమితంగా మార్చేస్తోంది. గుడ్. జవహర్ కోరింది ఆ జవాబే. నువ్వు శాశ్వతంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నావు. శంకు నొసలు చిట్లించి చూస్తున్నాడు. నిన్ను రక్షించుకోగలిగితే తప్ప నీ ప్రేమని దక్కించుకోలేవు శంకు. విధి నీ జీవితంతో ఎంత దారుణంగా ఆడుకుంది అంటే ఇక్కడి మనుషులు కాదు, తనే స్వయంగా నీకో పరీక్ష పెట్టింది. ఆ పరీక్షలో నిన్ను అవమానించిన వాడి ప్రాణాలు నీ చేతిలో కోల్పోయేట్టు చేసింది. సరిగ్గా అదే. అక్కడే శంకు. ఆ సంఘటన నీకు సంఘంతో శాశ్వతంగా బంధాన్ని త్రెంచింది కూడా. సో నన్నేం చేయమంటారు? సమస్య ఓ కొలిక్కి వచ్చేంతవరకు అజ్ఞాతంలో ఉండమంటున్నాను. కానీ ఎలా, ఎక్కడ? ఆ విషయం నాకు వదిలేయ్. ఉన్నట్టుండి శంకు మనసు భారమైపోయింది. అంటే సావేరికి శాశ్వతంగా దూరం కావాలా మాస్టారు? ఓ నీటి బొట్టు అతడి కనుకొలుకుల్లో నిలిచింది. శాశ్వతంగా కాదు శంకు, సమస్య చక్కబడేదాకా. అన్ని మార్గాలు మోసుకుపోయిన ఈ క్షణంలో నువ్వు చేయాల్సింది ఇదే. తప్పదు. సరే. వయసుకు మించిన చిత్రమైన నిర్వేదం అతనిలో. కొన్ని క్షణాలు సాలోచనగా ఉండిపోయిన జవహర్ అన్నాడు. బహుశా ఇప్పటికే
పోలీసులు ఈ పల్లెలో అడుగుపెట్టి గాలింపు ఉధృతం చేసి ఉంటారు శంకు. వెంటనే బయలుదేరదాం. ఎక్కడికో అడగలేదు. అజ్ఞాతవాసం గురించి ఆరా తీయలేదు. రేపు ఏమిటో తెలీదు. అయినా నిభాయించుకుంటూ జవహర్ వెంట నడిచాడు. అప్పుడు సమయం తెల్లవారుజామున 3:30 కావస్తోంది. ఊరి పొలిమేరలు దాటుతూ అలవోకగా చూశాడు. అదిగో దూరంగా రాముడి కోవెల. ఆ పక్క వీధి అంచున రావి చెట్టు. దానిని ఆనుకొని తన ఇల్లు. బామ్మ ఏం చేస్తూ ఉంటుంది? బహుశా నిద్ర రాక, నిద్ర పోలేక కుమిలిపోతోందేమో. మనసు కీడు శంకిస్తోంది. అది కాదు, రేపు మళ్ళీ చూడగలనో లేదో అన్న సంశయం. మాస్టారు, 5 నిమిషాలు. గొంతు పూడుకుపోయింది. అర్థమైంది జవహర్కి. వెళ్ళిరా, పరిగెత్తాడు శంకు. బామ్మ దగ్గరకు కాదు, ప్రక్కనే ఉన్న మంగ ఇంటికి. ఉలికిపాటిగా మంచంపై నుంచి లేచింది మంగ. మంగ కళ్ళ నుంచి బొటబొట నీళ్లు రాలాయి. ఆమెలో తల్లి మనసే కదిలిందో. అది లేనినాడు ఈ పసికందుకు ఇక దారేది అన్న భావంతో గుండె ద్రవించిందో. ఒక్క అంగలో అతన్ని అక్కున చేర్చుకుంది. మంగ గుండె గొంతుకు అడ్డం పడుతుంటే చాలా బలాన్ని కూడగట్టుకోవాల్సి వచ్చింది. నేను చాలా చాలా దూరం వెళ్ళిపోతున్నానన్నమాట. అంటే బామ్మకి ఎప్పటికో కానీ కనపడను. ఇన్నాళ్ళు నాకు బామ్ముంది, కానీ బామ్మకు ఎవరూ లేరు. ఇక నుంచి బామ్మకి అన్నీ నువ్వే కావాలి. బామ్మ నన్ను తలుచుకొని ఏడుస్తుంటే నేను బాగానే ఉన్నానని నువ్వు ధైర్యం చెప్పాలి. సరేనా? తలూపింది మంగ శంకు తల నిమురుతూ. మంగ కదలబోతూ ఆగాడు. అరక్షణం తర్వాత గుణుగుతున్నట్టుగా అన్నాడు. సావేరితో మాట చెబుతావా? ఆర్తిగా తల పంకించింది. వస్తాడు పోతాడు నీకోసం, వచ్చి కూర్చున్నాడు నీకోసం. శంకు గొంతు పూడుకుపోతోంది. సగం చచ్చి ఉన్నావు నీకోసం, పూర్తిగా చచ్చేవు నాకోసం. ఇది నేను అడిగిన పొడుపు కథలాగే సావేరికి చెప్పి జవాబు తెలుసుకోమను. నేను ఒకవేళ ఏమిటి కలుసుకుంటాగా, అప్పుడు నాకు చెప్పాలి అని చెప్పు. నేను సావేరి కోసం బ్రతికే ఉంటానని, అస్సలు ఏడవద్దని నా మాటగా చెప్పు. కనుమరుగైపోతున్న శంకుని చూస్తూ నీళ్లు నిండిన కళ్ళతో అలాగే నిలబడిపోయింది మంగ. ఉదయం 10 గంటల వేళ. దట్టమైన కీకారణ్యంలో నుంచి గుట్టల్ని దాటుకుంటూ నడుస్తున్నారు జవహర్, శంకులు. శంకు తేరుకున్నాడు. ఎక్కడికి మహాప్రస్థానం అంటూ నిలదీయలేదు. ఎక్కడికైనా కానీ ప్రశాంతంగా ఉంది. పచ్చని ప్రకృతి, స్వేచ్ఛగా తిరిగే జింకలు, కుందేళ్లు ఆసక్తిగా అనిపిస్తుంటే నిశ్శబ్దంగా అనుసరించాడు. మరో అరగంట గడిచింది. హ్యాండ్సప్. సమీపంలో పొదలు కదిలినట్టు అలికిడైంది. శంకు పక్కలో తుపాకీ బ్యారెల్ గుచ్చుకుంది. స్థానువై నిలబడిపోయాడు. చేతులు పైకెత్తి నిలబడ్డ జవహర్ ముందు అన్నాడు, మేం మీ స్నేహితులం. శంకు విస్తుపోయాడు. వారెవరో, వాళ్ళకి జవహర్కి స్నేహమేమిటో అర్థం కావడం లేదు. దెన్ మూవ్, బాస్ విల్ డిసైడ్ అన్నాడు జవహర్కి తుపాకీని గురిపెట్టిన వ్యక్తి. మరో 10 నిమిషాలలో పొదలని, చిన్న సెలయేరుని దాటి గుట్టకి దిగువగానున్న ఓ గుహని చేరుకున్నారంతా. కదలకుండా నిలబడండి, కటువుగా ఆదేశించిన వ్యక్తి గుహ చీకటిని చేరుకుని, ఆకాశం ఎర్రగా ఉంటే నేను ఎరుపునే అంటూ నేల నడిచొచ్చింది బాబా, ఓ కోడ్లా చెప్పుకుపోయాడు. ఎవరది? గుహ ప్రతిధ్వనించింది. ఓ సింహగర్జన లాంటి స్వరాన్ని వింటూ ఉలిక్కిపడిన శంకు చూస్తుండగానే ఓ ఆకారం గుహ ముఖద్వారం దగ్గరికి వచ్చి నిలబడింది. వీళ్లంతా దోపిడి దొంగలేమో అనుకున్న శంకు ఆలోచనల్లో హఠాత్తుగా మార్పు వచ్చిందిక్కడ. తెల్లగా పెరిగిన గెడ్డంతో లాల్చీ పైజమాలో ఉన్న ఆ వ్యక్తి అడవిని శాసించే సీతారామరాజులా అనిపించాడు. జవహర్, మీరా? జవహర్ని ఆత్మీయంగా పలకరించగానే ముందుకు నడిచిన జవహర్ చెవిలో రహస్యంగా చెప్పాడేదో. చాలా ప్రశాంతంగా విన్నాడా వ్యక్తి. తల పంకించాడు. మీరిక నిశ్చింతగా వెళ్ళండి, కావలసిన ఆశ్రయం మేమిస్తాం. అంతే. జవహర్ వచ్చిన పనైనట్టు వెళ్ళిపోతుంటే, మాస్టారు అన్నాడు శంకు కంగారుగా. దగ్గరకు చేరిన శంకు భుజంపై చేయి వేసిన జవహర్ తను ఇక చెప్పేదేమీ లేనట్టు క్షణం చూసి వెంటనే పొదల మాట నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. 2 సాయుధులైన వ్యక్తులు అతన్ని అనుసరిస్తున్నారు. అందరినీ వెళ్ళమన్నట్టుగా సంజ్ఞ చేసిన ఆ వ్యక్తి ఇలా రా అన్నాడు శంకుని చూస్తూ. బిక్కమొహం వేసుకు చూస్తూనే గుహలోకి అతడి వెనుకనే నడిచాడు శంకు. భయపడుతున్నావా? గంభీరంగా పలికింది బాబా కంఠం. 40 ఏళ్ల వయసుకే 60 ఏళ్ల వాడిలా కనిపిస్తున్న ఆ కంఠంలో కాఠిన్యతతో పాటు
కారుణ్యము ఉంది. నువ్వు లక్ష్మమ్మ మనవడివా? మీకు తెలుసా సార్? సార్ అనకు, నన్ను బాబా అని పిలు. ఏం చేస్తుంటారు మీరిక్కడ? ఏటవాలుగా గుహలోకి చొచ్చుకొస్తున్న ఓ సూర్యకిరణం బాబా మొహంపై పడి జారిపోయింది. 25 నా ఉనికిని ప్రశ్నించాలని వచ్చావా? ఆహా, తొట్రుపడ్డాడు భయంగా. అది కాదు బాబా, ఊరికినే అడుగుతున్నాను. అది మీరెవరో తెలియక. క్షణం నిశ్శబ్దం. తర్వాత చెప్పాడు బాబా. అక్కడి జనారణ్యంలోని దోపిడీ వ్యవస్థ నన్ను బందిపోటు అంటోంది. 25 నన్ను అంతం చేయాలని ప్రయత్నిస్తున్న ప్రభుత్వం సంఘ విద్రోహ శక్తి అంటోంది. నిస్సహాయులైన పీడితులు బాబా అంటారు. ఏ పేరుతో నన్ను పరిచయం చేసుకోను? ముక్కుపచ్చలారని వయసులో ఉన్నవాడివి. నిన్నదాకా నువ్వు తిరిగిన జనారణ్యంలో క్రూర మృగాల గురించి అంతగా తెలియని వాడివి. ఏమని చెబితే నన్ను అర్థం చేసుకోగలవు? కొద్దిగా అర్థమైంది. మరేమో తన గురించి తాను చెప్పుకుపోతున్నట్టు అన్నాడు శంకు. నేను నిజంగా రజనిని హత్య చేయలేదు. అందుకే బామ్మని హింసిస్తుంటే సింహాద్రిని నాకు అంతా తెలుసు వారించాడు బాబా. శంకు, అక్కడ వ్యవస్థలో న్యాయం నిస్సహాయుల్ని అలా కాలరాస్తుంది. ఇక్కడ నా సామ్రాజ్యంలోని న్యాయ వ్యవస్థ నీలాంటి నిర్భాగ్యులకి ఆశ్రయం ఇస్తుంది. ఇంతకు మించి నీకు తెలియాల్సిన అగత్యం లేదు. ఎంతకాలమైనా ఇక్కడ ఉండవచ్చు నువ్వు. ఎల్లకాలము ఉండను. సావేరికి దూరంగా ఉండాలన్న ఆలోచన శంకుని ఆందోళన పరుస్తోంది. మృతి ఏర్పరిచిన గతుకుల్లో సతమతమవుతూ కూడా ఆ ప్రలోభం నుంచి తేరుకోలేకపోతున్నావు కదూ? తేరుకోవడం తన అభిమతం కాదన్నంత నిష్కర్షగా తల పంకించాడు శంకు. అంటే బ్రతకాలని లేదా? ఇలా ఇక్కడే బ్రతకాలని లేదు. ప్రేమ నీ బ్రతుక్కన్నా గొప్పది కాదు. కాదనిపిస్తే పోలీసులకు లొంగిపోయేవాడిని. 2 అడుగులు ముందుకేశాడు బాబా. చాలా వ్యామోహంలో ఉన్నావు. కాదు, ఒక సంఘటనతో శంకు ఎంతో ఎదిగిపోయాడని చెప్పడానికి ఇదే ఉదాహరణ. మీ నమ్మకాన్ని మీరు ఇష్టపడుతున్నట్టు నా నమ్మకం కోసం నేను బ్రతకాలనుకుంటున్నాను. తండ్రికి తగ్గ తనయుడివి. ఉలికిపాటుగా చూశాడు శంకు. మా నాన్న మీకు తెలుసా? మీ నాన్నే కాదు, తను ప్రేమించిన వ్యక్తి మార్గాన్ని మళ్లించాలని ప్రయత్నించి ఓడి ప్రాణాలు కోల్పోయినా మీ అమ్మ కూడా తెలుసు. మరో కొత్త నిజాన్ని వింటున్న ఉద్వేగం శంకులో. అంటే మా అమ్మ ఆత్మహత్య చేసుకున్నది మా నాన్నని మార్చలేకనా? అవును, నిశ్చలంగా అన్నాడు బాబా. ఒకనాడు మీ అమ్మ ప్రేమించిన వ్యక్తిని, ప్రభుత్వం వెతుకుతున్న వ్యక్తిని ప్రేమతో అతన్ని మార్చాలనుకుంది. అతడి మార్గాన్ని మళ్లించాలనుకుంది. దానికోసం తన సర్వస్వాన్ని అర్పించింది. అమ్మ అయితే కాగలిగింది, కానీ ఒక సిద్ధాంతాన్ని నమ్మిన ఆ వ్యక్తికి శాశ్వతంగా దగ్గర కాలేకపోయింది. అప్పటికి తనతో వచ్చేయమన్నాడు. కానీ మీలాగే నా బిడ్డ అడవుల్లో తిరగడం, అజ్ఞాతంగా బ్రతకడం కుదరదంది. అలా అయినా అతన్ని వెనక్కి రప్పించుకోవాలనుకుంది. అది సాధ్యం కాదని తెలిసి బిడ్డకు తండ్రి ఎవరో చెప్పుకోలేని దశలో ప్రాణాలు తీసుకుంది. శంకు కంపించిపోతున్నాడు. అమ్మపై ఉన్న అపార్థమే తొలగిపోయిందో. అది కానినాడు ఒకనాటి అమ్మ దీనస్థితి గుర్తుకొచ్చి మనసే ద్రవించిందో. కసిగా ఒత్తి పలుకుతూ అన్నాడు. ఎవరు నా తండ్రి? కేసరి. అతని పేరా? అవును. ఎక్కడుంటాడు? అరణ్యం అతడి నివాస స్థలం. పీడితులైన గిరిజనులతో బ్రతుకుతుంటాడు. ఆర్తనాదం వినిపించిన చోట అతడు ప్రత్యక్షమవుతుంటాడు. నవ్వాడు శంకు ఉద్వేగంగా. ఎందుక నవ్వు? తెంచుకున్న బంధం కన్నా ఇలాంటి భ్రమ గొప్పదనుకుంటున్నందుకు. అతడిని అర్థం చేసుకోవడానికి నీ వయసు చాలదు. బహుశా అది అర్థమయ్యే అమ్మ ఆత్మహత్య చేసుకుని ఉంటుంది. పిరికితనం. ఏది, ఆత్మహత్య లేక అజ్ఞాతంగా బ్రతకడమా? శంకు, ఏం? వ్యంగ్యంగా చూశాడు శంకు. పుట్టిన బిడ్డ ఎలా ఉన్నాడో, ఎక్కడ పెరుగుతున్నాడో తెలుసుకోవాలన్న మమకారం లేనివాడు తన రక్తంతో రూపుదిద్దుకున్న బిడ్డని కనీసం దగ్గరకు తీసుకోవాలని ఆలోచించనివాడు ఎవరో నిర్భాగ్యులకి దగ్గర కావాలనుకోవడం ఆత్మవంచన బాబా. అతడెక్కడున్నా కానీ అతడిని కలుసుకోవడం నాకు ఇష్టం లేదు. సరిగ్గా ఇక్కడే బాబా ఆగిపోయాడు. లేకపోతే తానే తండ్రినని చెప్పుకునేవాడే. శంకులో ఒకనాడు ఇలాగే మాట్లాడిన ప్రియురాలు కనిపిస్తుంటే కేసరి అవాక్కై చూస్తున్నాడు.